విద్యాసాగర్ గారు మొట్టమొదటిసారి మంచంలో పోటీ చేశారు అసెంబ్లీకి. ఇప్పుడు ప్రచారం జరుగుతున్నప్పుడు ఆయన పార్టీ కార్యకర్తలే, ఆయన పార్టీ నాయకులే దొర ఏం జీరో, నీ దొరతనం ఏం జీరో అని పాట పాడారు. ఈయన ఒక దొర, అక్కడ పోటీ చేసే వాళ్ళందరూ దొరలే. ఆ పాట పాడిన కూడా దొరే. వెంకటరెడ్డి గారు ఆయన కూడా ఒక దొరే. ఎందుకట్లా పాడారంటే ఆ రోజుల్లో నక్సలైట్ ఉద్యమం ముమ్మరంగా ఉన్నప్పుడు ప్రజల్లో దొరలకు వ్యతిరేక భావం ఉంది, నక్సలైట్ అంటే సద్భావం ఉంది. నక్సలిజం గురించి మాట్లాడితే కానీ వాళ్ళు ఆకర్షించరు. అంటే విద్యాసాగర్ గారు అయ్యారు ఆయన్ని, వెంకటరెడ్డి గారిని. ఏంటి ఇది మన పాట కాదు కదా, మన పార్టీ పాట కాదు కదా అని. మన పార్టీకి పాట లేదు, ఇప్పుడు ఈ పార్టీ నడుస్తుంది, ఈ పార్టీ పాడాలని పాడాడు ఆయన. అంటే అప్పుడు నక్సల్ ఉద్యమం ఎట్లా ఉండేది 1978 ఆ ప్రాంతంలో, అక్కడ ప్రజలు ఎట్లా ఉండేవాళ్ళు, ఎన్నికల ప్రచారం ఎట్లా సాగేది, అంత వివరంగా చెప్పారనమాట. దాని తర్వాత ఈయన కుటుంబం గురించి, ఈయన గురించి, ఇంత కలిసి పనిచేసిన నాయకుల గురించి, బీజేపీ నాయకుల గురించి, కాంగ్రెస్ నాయకుల గురించి, అందరి గురించి ఉంది దీంట్లో. ఇంక్లూజివ్ ఈ సభలో ఎట్లయితే అందరు